అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకుంటే మీకు తొందరగా ఇమిగ్రేషన్ అయిపోతుంది. అది అమ్మా నాయన, ఇది రివర్స్లో చూడాలంటే పడిపోతుంది. అదే బ్యాక్ పెయిన్ మొత్తం. చూసారా ఎంత పెద్ద ఎలివేటరో వచ్చేసినట్టు పైకి. ఎలివేటర్ చాలా పెద్దదబ్బా. 2 ఎలివేటర్లు. సిమ్ కార్డ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ మనం ఇమిగ్రేషన్ చెక్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కినాను. అంతకుముందు కేఎల్ సెంటర్ నుంచి వాటి నుంచి ట్రై చేసిన. కేఎల్ సెంటర్ ద్వారా వెళ్ళడము, బస్ ద్వారా వెళ్దాం. బస్ ఇంకా టైం పట్టేటట్టు ఉంది. నాకంతా భయంకరమైన నిద్ర వస్తుంది. రెండోది ఏంటంటే ట్రైన్ కూడా 38 రింగర్స్ అవుతుంది. ఇది 55 రింగర్స్, 15 రింగర్సే అనుకున్నా. సో మన కార్ డ్రైవరు మధ్యలో ఎక్కడో తన పాట పాడడానికి ఆపాడు. ఎయిర్పోర్టు దాదాపు సిటీ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, కోలాలంపూర్ మన మలేషియా క్యాపిటల్ సిటీ కాదు. మలేషియా క్యాపిటల్ సిటీ వచ్చేసి పుత్రజయ, కోలాలంపూర్ కాదు. సో గుర్తుపెట్టుకోండి, కోలాలంపూర్ మలేషియా క్యాపిటల్ కాదు, పుత్రజయ. మధ్యలో వస్తుంటే టోల్ గేట్ దగ్గర భయంకరమైన ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ అంటే దాదాపు 30 to 45 మినిట్స్ ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా రూమ్కి వచ్చేసినాము. కష్టాలు పడి వైజాగ్ నుంచి, అదే హైదరాబాద్ నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చి, వైజాగ్ నుంచి మలేషియా వచ్చినాం. మలేషియా నుంచి ఈ హోటల్కి వచ్చినాం. కష్టాలు పడినాం. 66 రింగర్స్ పెట్టిన దాని నుంచి ఇడికి రావడానికి. అంటే 1500 రూపీస్ ఒకే ట్యాక్సీ. మీరు ట్యాక్సీ బుక్ చేసుకోకుండా ట్రైన్ బుక్ చేసుకోండి. నాకు ఫుల్ నిద్ర వస్తుంది, పడిపోతున్నాను రోడ్ మీద. సో అందుకని బుక్ చేసుకుని వచ్చేసాను. ఎందుకంటే 1 డే మొత్తం నేను అసలు నిద్రే పోలేదు. అందుకని తర్వాత నెక్స్ట్ ఏంటంటే, నేనున్న హోటల్ కొంచెం తక్కువ కాస్ట్. అది కూడా కేఎల్ టవర్కి ఎదురుగానే దొరికింది. అసలు ఇది వర్తా కాదా, లేకపోతే మనకు మనీ వర్తా కాదా, వీళ్ళు నాకు ఎట్లా స్కామ్ చేశారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్